వీటన్ న్యూస్ కి స్వాగతం. రైతులకు జాతీయ రైతు దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ మేడ్చల్ నియోజకవర్గం రైతులను దుఃఖాన్ని మిగిల్చారని, తెలంగాణ రాష్ట్రంలో ఓట్లేసే వరకు ఇచ్చిన హామీలు బొట్టల ఓట్లు వేయించుకొని గెలిచాక బొట్ట దాఖలు చేశారు అన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు బీజేపీ మేడ్చల్ నియోజకవర్గం కంటెస్టెడ్ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలో రైతాంగంలో కేవలం 10% నుంచి 20% వరకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ముఖ్యంగా 1200 మంది ఉన్న ఘట్కేసర్ సొసైటీలో ఒక్కరికి కూడా రుణమాఫీ జరగలేదు అని జై జవాన్ జై కిసాన్ అని నినదించిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిని మోసగించిన తీరుగానే రైతులను కూడా కాంగ్రెస్ పార్టీ మోసగించిందని ఘట్కేసర్ నుండి మేడ్చల్ కలెక్టరేట్ వరకు ట్రాక్టర్లపై ప్రయాణించి నిరసన తెలియజేసి జిల్లా కలెక్టర్ కి రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం డైరెక్టర్ జిల్లాల పోచిరెడ్డి, జిల్లా ఎస్ మోర్చా అధ్యక్షులు కరుణాకర్, రైతులు మహిపాల్ రెడ్డి, బాలరాజు యాదవ్, నరసింహ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, మధుసూదన్ రెడ్డి, వెంకటరెడ్డి, పద్మారెడ్డి, అలాగే మల్లేష్, మహేష్ రైతు నాయకులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చేయకపోవడం దురదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 1000 మంది రైతులు ఈరోజు చనిపోయినారు. కానీ రైతులకు ఎటువంటి రుణమాఫీ కానీ, రైతుల ఆత్మహత్యలకు కానీ ఎటువంటి సంబంధిత అధికారులు కూడా ఈరోజు స్పందించలేరు. అయితే మేము మా వంతు ప్రయత్నం రైతులతో కలిసి ఈరోజు ఘట్కేసర్ ప్రాంతం నుంచి మేడ్చల్ కలెక్టర్ ఆఫీస్కి, గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఏదేమైనా కూడా రైతులు ఈరోజు సుఖంగా లేరనేది చాలా సందర్భాల్లో ఇప్పటికే మా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చాలా సందర్భాల్లో చెప్పినాం. అయినా కూడా ఈరోజు ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా ఈరోజు మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రైతులతో కలిసి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం. ఏదేమైనా ఈరోజు ఈరోజు రైతు రుణమాఫీ కాదు, రైతు భరోసా పేరు మీద 15,000 అన్నాడు, అది లేదు. ఈరోజు రైతులకు విత్తనాలు లేవు. ఈరోజు యూరియా బస్సులలో కూడా ఇది కొరత సృష్టించి ఈరోజు రైతులు ఇబ్బంది పెట్టే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మేడ్చల్ రైతులని ఆదుకోవాలని చెప్పి మేము మీ మీడియా ద్వారా డిమాండ్